ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల్లో ప్రభు తోడుగా ఉండి నడిపించి మంచి స్వరాలు దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి దేవుడు. ప్రార్థనలో కూడా ఇంతవరకు చక్కగా ఆయనను బ్రతిమలాడుకోవటానికి శుక్రవారపు దినమున ఆయన సన్నిధిలో గోజాడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుడు నమ్మదగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. ఇంతవరకు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు, ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇక్కడ ఉండి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో వీళ్ళ ప్రార్థనలే కాకుండా బయట వాళ్ళు, యెరూషలేము బిడ్డలు, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నవారు మనతో కలిసి ఉపవాస ప్రార్థనలు ఎంతమంది గృహాలలో కూర్చున్నారు, వాళ్ళందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వాధికారివి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రములయ్యా. ఈ సమయంలో ప్రత్యేకముగా ఇంతవరకు నీ సన్నిధిలో అయా పాటలు పాడి నిన్ను స్తుతించి బిడలు ప్రార్థనలు చేశారు. బిడలు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక, ఆలకించునుగాక, తగిన కాలమందు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థనలు ఆలకించావని నేను నమ్ముతున్నానయ్యా. ఈ సమయంలో నీ వాక్యములోకి వెళ్తుండగా జీవము గల నీ మాటలు, శ్రేష్టమైన నీ మాటలు, అమూల్యమైన నీ మాటలు తండ్రి, నీ స్తోత్రాలు. అట్టి మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచయ్యా, నీ కృప మాతో ఉంచండి ప్రభువా. చెప్పనయ్యుంటున్న నన్ను కూడా అయ్యా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరు మాట్లాడండి, సహాయం చేయండి ప్రభువా. అట్లాగనే ఈ మాటలు వినబోతున్న ప్రతి బిడ్డకి అయ్యా వినే చెవి, గ్రహించే మనస్సు, దయకొనే జీవితాన్ని ఈ రాత్రి మా అందరికీ దయచేయమని వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను ప్రేమించి కనికరించి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. మరి గడిచిన కాలం అంతా ఎట్లాగున్నారమ్మా? గత వారం అంతా ఎట్లాగున్నారు మా? అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ యేసయ్య దయ వలన క్షేమంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, దేవుని మహిమపరుస్తూ చెప్పండి, దేవునికే మహిమ కలుగునుగాక. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృపలో భద్రపరిచి ఈరోజు మనం ఆరోగ్యంగా సజీవులుగా క్షేమంగా ఉన్నాము అంటే ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే చాలా మంది ఈ ఆరోగ్యం లేని వాళ్ళు, ఈ శక్తి లేని వాళ్ళు, ఈ బలం లేని వాళ్ళు, ఈ సౌకర్యాలు లేని వాళ్ళు చాలా మందిని మనం లోకంలో చూస్తున్నాం, గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన యందు ఆయనను స్తుతించటానికి, ఆయనను గణపరచటానికి, ఆయనను మహిమపరచటానికి, ఆయన పని చేయటానికి దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడు? ఆయుష్యనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఇట్టి రక్షణ ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నామమ్మా పోయిన వారం? మత్తయి సువార్త 26వ అధ్యాయం. వెరీ గుడ్. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెళుకువ కలిగి ప్రార్థన చేయుడి అనేది మనం చదువుకున్నాం. మరి
శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా, శోధన రాకముందు ప్రార్థన చేయాలా? అమ్మా, ఆ వాక్యంలో ఏముంది? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు అన్నాడు. శోధనలోనికి వెళ్ళబోయే ముందు మెళుకువగలిగి మీరు ప్రార్థన చేయండి. శోధనలోనికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తారు, చేయరా? ఆటోమేటిక్గా ఆ శోధన ఏం చేసిద్ది? మనిషిని బెండి చేసిద్ది, ప్రార్థనలో ఉంచిద్ది, ఇంకంతే. అవునా? కానీ దేవుడు ఏమన్నాడు? శిష్యులతో, మీకు శోధన రాబోతుంది, శోధన రాబోతుంది, మెళుకువగలిగి ప్రార్థన చేయండి అని పోయిన వారం చెప్పుకున్నాం. మరి వాళ్ళు చేశారా? శిష్యులు చేశారా? చేయలా. వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఏమప్పుడు? అంతేకమ్మా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నారు. రానే వచ్చినప్పుడు ఏమయ్యారు? చల్లా చెదరైపోయారు. కానీ ప్రార్థన చేసిన ఆయనేమో నిలబడ్డాడు. శోధనలో మీరు చంపండి, ఏమన్నా చేయండి, తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చా. మీరు చంపినా, పొడిచినా, ముళ్ళ కిరీటం పెట్టినా, ఏం పెట్టినా ఆ తండ్రి చిత్తమే నెరవేరుస్తా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకనే ప్రార్థనా శక్తి ఏం చేసిద్దో మీకు చెప్పా. మనల్ని శోధనలో కూడా నిలబెట్టిద్దంట. ఎక్కడమ్మా? నిలబెట్టిద్దా లేదా? అందుకనే మనం ప్రార్థన లేకనే పడిపోతున్నాం. ఏమి లేక? ప్రార్థన లేక. అందుకనే ప్రార్థన భారంగా చేయాలి. ఎటువంటి ప్రార్థన చేయమన్నాడు యేసయ్య? ఎవరు చెప్తారు? ఎటువంటి ప్రార్థన చేయమన్నాడు? శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఎటువంటి ప్రార్థన చేయమన్నాడు? కరెక్టే. అది విజయం చెప్పింది. ఆయన ప్రార్థన చేసి చూపించాడా లేదా? ఉదాహరణ, అమ్మా మెళుకువగలిగి ప్రార్థన చేయమన్నాడు, కరెక్టే. ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన చూపించాడు. వాళ్ళకి చూపించాడా లేదా? చూపించకుండా చేయమనలా. ఈ ప్రార్థన బహు దుఃఖములో మునిగి చెమట రక్తమయ్యే విధంగా 365 నరాలు కూడా స్పందించి పగిలిపోయేటట్టు కన్నీరు మున్నీరై మరణ వేదన పొందినంతగా ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు ఆ ప్రార్థన? చూపించాడు శిష్యులకి, ఇదిగో మీరు ఇట్లాగా చేయండి, మీరు నిలబడతారు. కానీ వాళ్ళు అట్లాగా చేయలేకపోయారు కదమ్మా, చేయలేకపోయారు. అందుకనే యేసయ్య వేసిన ప్రతి అడుగు మనకొక ఉదాహరణ. ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకొక ఉదాహరణ. ఆయన చేసిన ప్రతి ప్రార్థన మనకొక ఉదాహరణ. ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకొక ఉదాహరణ. చూపించాడు, మీరు ఈ రకంగా ప్రార్థన చేయండి, మీరు నిలబడతారు, దేవునికి మహిమ కలుగునుగాక. అది మనం పోయిన వారం ప్రార్థనా శక్తి ఏం చేసిద్దంటే శోధనలో కూడా నిలబెట్టింది. ఎక్కడమ్మా? శోధనలో కూడా నిలబెట్టింది అనేది పోయిన వారం చదువుకున్నాం. ఈ వారం ప్రార్థనా శక్తి ఇంకా మనకి ఏం మేలు చేసిద్ది? ప్రార్థన మనకి ఏం మేలు చేసిద్ది? ప్రార్థన అంటే అంత ఈజీ అయినది కాదు. ప్రార్థనలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? మనం చదువుకుంటా వస్తున్నామా? ఇప్పుడు గత కాలములో చెప్పిన వాక్యాలను బట్టి ప్రార్థన ద్వారా ఏం మేళ్ళు కలుగుతాయో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పుకుంటా వస్తున్నా ప్రార్థన గురించి కదా. ప్రార్థన ద్వారా ఏం మేళ్ళు కలుగుతాయి ప్రార్థన చేస్తే చెప్పా. ఒకటి సహోదరి చెప్పింది, జ్ఞానం కలిగిద్ది. ఇంకా రెండవది పరిశుద్ధాత్మ. 2 చెప్పావు నువ్వు, వెరీ గుడ్. ఇంకా అమ్మా శోధన నుంచి శోధనలో నిలబెట్టిద్ది. 3
ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రార్థనలో దొరుకుతాయి. 4 ఇంకా ఉన్నాయి. ఇంకా అమ్మా అర్థం కాల. స్వస్థత. కనాను స్త్రీ ప్రార్థన చేస్తే కుమార్తెకి ఏమొచ్చింది? వెరీ గుడ్. 5వది ప్రార్థనలో స్వస్థత ఉంది. 5 ఇంకా. ఎందుకు అడుగుతున్నానంటే గత కాలములో ప్రార్థన గురించి చెప్పుకుంటా వచ్చాం. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో, ఆ గొప్పతనం ఏందనేది అడుగుతున్నా అమ్మా. ఇంకా ఎందుకని అడుగుతున్నానంటే మీకు తెలియాలి. ప్రార్థన అంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తే ఇంత స్వస్థ వస్తుంది, ఇంత మహిమ కలిగిద్ది, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు అవగాహన కావాలి, అర్థం కావాలి అమ్మా. ఇంకా ప్రార్థన చేసినప్పుడు జరగని కార్యం అంటూ ఉండదు. ఇంకా సమాధానం వస్తుంది. మనకు ప్రార్థన ఎక్కువగా చేస్తుంటే మన గృహాలలో, మన హృదయంలో దేవునికి మనకి సమాధానం కలిగి ఉంటాం. ఇంకా కొంచెం కష్టపడండి మీరు చాలు. ప్రార్థనలో మనం అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముతున్నాం. అదే ప్రార్థన. వెరీ గుడ్. విజయం కాస్త ట్రై చేస్తున్నా కానీ మిగతా వాళ్ళు సప్తం కూర్చున్నారు. అంటే 2-3 ట్రై చేస్తున్నారు, తప్పులేదు. ఇంకా ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. మనం ఏమైతే విన్నామో గత కాలంలో పాస్టర్ గారు చెప్పుకుంటా వస్తున్నాడు, ప్రార్థన అంటున్నాడు. ఈ ప్రార్థనలో ఎన్ని మేళ్ళు ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి అమ్మా. వెరీ గుడ్, మంచిది. ఈరోజు ఇంకొక వాక్యములో ప్రార్థన వలన 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవి కూడా రేపు అడుగుతాం మళ్ళా శుక్రవారం. జాగ్రత్తగా వినండి. ప్రార్థన అంటే అంత తేలికైంది కాదు. ఇప్పుడు తెవలది ఈ ప్రార్థన. ఇంకా కొన్ని వారాలు చెప్తానే ఉంటా ప్రార్థన మీద. ఎందుకని? ప్రార్థన అంత శక్తివంతమైనది. మనం ఏదో ప్రార్థన అంటే 2 మాటలు చేసి వెళ్తున్నాం, ఒక అర్ధగంట ఇంట్లో కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. కానీ నువ్వు చేసే అర్ధగంట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? చెప్తా ఈరోజు కూడా కొన్ని ఆశీర్వాదాలు. హెబ్రీ పత్రిక తీయండి అందరూ. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీరు. హెబ్రీ పత్రిక. ఎందుకంటే మా వాక్యములో మనం బాగా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఆశీర్వాదం. ఓ సహోదరు అన్నది హాస్పిటల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఆ మాట పట్టుకొని నేను ప్రార్థన చేశాను అన్నది. ఆ మాట ఎందుకు గుర్తొచ్చింది? ఆ బెడ్ మీద ఉన్నప్పుడు విన్నది కాబట్టి, విపులంగా విన్నది కాబట్టి, ఆ మాట మర్చిపోకుండా పట్టుకుంది కాబట్టి, ఆ మాటను బట్టి ప్రార్థించింది, దేవుడు నిలబెట్టాడు. అందుకనే నేను చెప్పేది, ఏదైనా ఎక్కడైనా దేవుని మాట మీ గుర్తుకు రావాలి. ఒక్క మాట అయినా సరే, బైబిల్లో ఒక్క మాట అయినా, ప్రవ్వా ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దేవుని వాక్యం మన గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అవునా కాదా? అందుకని నేను ఇంకా వాక్యములో బలపరచాలనుకుంటున్న సంఘాన్ని. ఇంకా వాక్యములో ఇంకా ఎదగాలి. వాక్యంలో నా ఆశ ఏంటో తెలుసా? నేను రాకముందు అది వేరే విషయం, నాకు తెలియదు. కానీ వచ్చిన తర్వాత దేవుని వాక్యములో ఎదగాలి, వాక్యములో అన్నీ తెలుసుకోవాలి మనం అనేది ఆశ మా. ఎందుకంటే నేను ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటా, బైబిల్ పుస్తకాలు తిరిగేస్తా ఉంటా. నేను కొన్ని పుస్తకాలు కొనుక్కుంటా, బైబిల్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు చదువుతా, ఈ పుస్తకాలు చదువుతా. ఇక నాకు అదే పని. ఇంకా దేవుని స్తోత్రం, తెలుసుకోవాలి. వాక్యంలో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకోవటం మనకు ఆశీర్వాదం. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక తీశారు అందరూ. 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు
మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 16వ వచనములో మనకు కావలసింది 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి చేరుదము? అందరూ అనండి, కృపాసనము అనండి. గట్టిగా అనండి. గట్టిగా అంటలా మాట. ఏ ఆసనం? ఏ ఆసనం? ఏ ఆసనం? కృపాసనము. కృప ఆసనం అయిద్దంట. ఆసనం అంటే తెలుసా మీకు? ఆసనం అంటే ఏందో తెలుసా? ఆసనము అంటే ఏంటంటే కూర్చోవటం. ఆసనాలు వేస్తారు. ఎంతమందికి తెలుసు? ఆసనాలు వేస్తారు. అమ్మా తెలుసు కదా. ఆసనాలు అంటే ఏంటి? వీటినేమంటాం? ఆసనాలు వేస్తారు. ఆసనాలు వేస్తారు అంటే ఒక చోట కూర్చొని అటు ఇటు కదులుతూ వ్యాయామం చేస్తారు. ఆసనాలు. కృపాసనము. కృప కూర్చుంటుందంట అక్కడ. ఎక్కడ కృపాసనము ఎక్కడ ఉంటుంది? అది కృపాసనం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే మనం ప్రార్థనలో కూర్చుంటామో అక్కడ ఏముంటుంది? కృపాసనము ఉండునుగాక. మనం ఎక్కడికి వస్తున్నాం? కృప దగ్గరకు వస్తున్నాం. ప్రార్థన అంటే అర్థం ఏంటి? కృప దగ్గరకు వస్తున్నాం మనం. మనం ప్రార్థనలో కూర్చున్నామంటే కృపే మన దగ్గరికి వచ్చునుగాక. ఇప్పుడు నువ్వు పని అయిపోయింది, ప్రార్థనలో కూర్చుంటున్నావు ఇంట్లో, లేదు మందిరంలో 7 గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు. అయ్యా నేను ప్రార్థనలో కూర్చోబోతున్నాను. ప్రార్థనలో కూర్చున్నావు. ప్రార్థన చేస్తున్నంతసేపు కృప ఏం చేసింది తెలుసా? నిన్ను ఆవరించునుగాక. కృప నిన్ను ఆవరిస్తుంది ప్రార్థనలో. అందుకనే మనం చేస్తున్న ప్రార్థన సామాన్యమైనది కాదు, విలువైనది, ఘనమైనది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ప్రార్థన చాలా విలువైనది. మనం ప్రార్థనలో కూర్చుంటున్నాం, కృపాసనం దగ్గరకు వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? కృపాసనం దగ్గరకు వస్తున్నాం. ఈ కృపాసనము దగ్గరకు వస్తే మనకి ఏంటయ్యా లాభం? ప్రార్థన చేస్తే మనకి ఏంటి లాభమని మనం జాగ్రత్తగా గమనిస్తే 16వ వచనములో కనుక మనము చాలు మొట్టమొదట ఏం చేయబడతాం? కనికరించబడతాం. అందరనండి, అందరనండి. ఏం చేయబడతాం అంటే దేవుని కనికరం మన మీదకు వచ్చిద్దంట. ఎప్పుడు? ప్రార్థనలో కృపాసనం దగ్గరకు వచ్చినప్పుడు. ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, కన్నీటితో ప్రార్థన చేస్తావో దేవుడు మనల్ని కనికరించునుగాక, ఆయన కనికరము చూపునుగాక. బైబిల్ గ్రంథములో ఒక ఆయన అహాబు. ఎవరాయన? అహాబు రాజు. ఎంతమందికి తెలుసు? అహాబు రాజు ఇశ్రాయేలు రాజు. అహాబు భార్య యెజబెల్. ఇశ్రాయేలు రాజు ఎంత దుర్మార్గుడంటే ఆ స్టోరీ మీకు తెలుసు.
అమ్మా, ఒక నీతిమంతుణ్ణి ఎకరం పొలం కోసం అన్యాయంగా రాపించుకోవటానికి దొంగ సాక్షుల్ని లేవనెత్తి కోర్టులో దొంగ సాక్షుల్ని సృష్టించి ఒక నీతిమంతుని రక్తము ఒలికించాడు. కుక్కల్ని ఎగదోలి కుక్కలు నాబోతు రక్తమును కుక్కల చేత చంపించాడు. ఇంకా అలాంటి ఎన్ని చేశాడంటావు? దుర్మార్గుడు. అసలు దుర్మార్గుడు కావటానికి కారణం ఆయన భార్య. ఎవరు? ఈయన నెలకొండ ఉండ ఆ మాత్రం ఉండేది ఈయన్ని. ఇద్దరు దుర్మార్గులు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ కాలంలోనే శాపము వచ్చిద్ది, శాపము వచ్చిద్ది అన్నాడు. అది విన్న అహాబు, దేవుని కోపం వచ్చింది కావాలా, దేవుని కోపం వచ్చింది కావాలనుకొని పోయి ఎక్కడ కూర్చున్నాడు చెప్పమంటారా? ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రార్థనలో కూర్చున్నాడు? ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. ఉపవాస ప్రార్థనలో కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు. ఏం పెట్టాడు? ఎందుకు ఏడుస్తున్నాడు అమ్మా? ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యా, నీ ఉగ్రత రాబోతుందని ప్రవక్త చెప్పాడు. అయ్యా, ఉగ్రత నా మీదకి రానియొద్దయ్యా, ఉగ్రత నా మీదకి రానియొద్దయ్యా, నీ కోపం నా మీదకి రానియొద్దయ్యా, నేను చేసిన తప్పేనయ్యా, నేను చేసిన పొరపాటేనయ్యా, నన్ను క్షమించని 3 రోజులు అన్నం నీళ్లు లేకుండా గోనె పట్ట కట్టుకొని నేల మీద కూర్చొని అన్నం నీళ్లు లేకుండా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత కోపంగా ఉన్న దేవుడు కూడా అమ్మా చూడండి, ఆ బిడ్డ ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మొరపెడుతున్నాడో, ఎంత రౌద్రుడై ఉన్న దేవుడైన తండ్రి కూడా ఏం చేశాడో తెలుసా? ఎలీషా చూసావా? ఈ బిడ్డ ఎంత దీనంగా ఉన్నాడో, ఎంత దీనంగా ఉన్నాడో, ఎంత దీనంగా బ్రతిమలాడుకుంటున్నాడు, ఎంత దీనంగా బ్రతిమలాడుకుంటున్నాడు చెప్పు. ఇతని కాలంలో నేను కీడు రప్పించను, ఇతని తర్వాత కాలంలో కీడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా నేను చెప్పింది? అహాబు కాలములో రావలసిన కీడు తొలగించి తర్వాత కుమారుడు కాలములో నేను నెరవేరుస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు అంత దేవుడు ఉగ్రడయును కూడా, అంత ఉగ్ర రూపం దాల్చిన దేవుడు కూడా, అంత కోపంగా ఉన్న దేవుడు కూడా ఏ ప్రార్థన కరిగిపోయాడు చెప్పండి? దేవుడు చెప్పండి, ఏ ప్రార్థన కరిగిపోయాడు? మున్నీరు కార్చి అమ్మో 3 రోజులు అసలు అంత నీతిమంతుడు లేడు అన్నట్టు ఏడ్చాడు. చూసారా? యేసయ్య కనికరం వచ్చిందా లేదా? దేవుని కనికరం వచ్చిందా లేదా? అందుకనే ప్రార్థన చాలా శక్తివంతమైనది. దేవుని కనికరం వచ్చింది, దేవుని కనికరం వచ్చింది, దేవుని కనికరం వచ్చింది. ఇంకొక రోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇట్లాగని ఏడ్చిన ఆయన రాత్రంతా కూర్చొని ఏడ్చాడంట. అహాబు ఏడ్చినట్టుగానే ఈయనే 3 రోజులు ఏడ్చాడు. ఈయన ఒక్క రాత్రి ఏడ్చాడంట. కాదు, హిజ్కియా గారు ఒక్క రాత్రి ఏడ్చాడంట. అయ్యా, నన్ను కనికరించి, నేను చేసిన తప్పేనయ్యా, నేను చేసిన తప్పేనయ్యా, పొరపాటేనయ్యా. హిజ్కియా చేసిన తప్పేంటి ఎవరు చెప్తారు? అదే బైబిల్ నాలెడ్జి. మధ్యన క్వశ్చన్ అడిగేది కారణం అదే. అమ్మా, హిజ్కియా ఏం తప్పు చేస్తే దేవుని మరణం వచ్చింది, మరణశిక్ష విధించాడు, నువ్వు మరణిస్తావన్నాడు. ఏం చేశాడు హిజ్కియా? కాదు, హిజ్కియా అమ్మా కాదు, హిజ్కియా అది నెబుకద్నెజర్ మీరు అన్నది. హిజ్కియా అది బబులోను దేశము నుంచి వచ్చిన వారికి దేవుడేమన్నాడు? నీ ధనాగారములో, నీ రాజ్యములో
నీ ఖజానాలో ఉన్నది ఏది చూపించకూడదని దేవుడు చెప్పాడు. ఈయనేం చేశాడు? బబులోనులో నుంచి వచ్చినటువంటి వారికి ఈ సమస్తాన్ని చూపించాడా లేదా? ఇదిగో ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇక్కడ ఈ వస్తువు ఉంది, ఇక్కడ ఈ వస్తువు ఉంది. ఎవరి ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉంది ఎవరికైనా చెబుతారా? బయట వాళ్ళకి చెబుతారా? అసలు అమాయకుడు కదా హిజ్కియా. వచ్చిన వాళ్ళకి ఏం చూపించాడు మొత్తం? అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఏదైతే చూపించావో ధనాగారం ఇదంతా లేకుండా వాళ్ళు ఏదో ఒక రోజు పట్టుకొని పోతారన్నాడు. అట్లాగనే మొత్తం ఇశ్రాయేలు పట్టణాన్ని కాల్చేసి మొత్తం పట్టుకొని పోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు ఇట్లాగా చేసావు గనక నీకేమొస్తుంది? మరణకరమైన రోగము కలుగుతుంది అనగానే రాత్రంతా ఏం చేశాడు ఆయన? రాత్రంతా గోడ తట్టు తిరిగి ఏం చేశాడమ్మా? కన్నీరు మున్నీరై ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడా లేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి అంతలా కోపంగా ఉన్న దేవుణ్ణి కూడా ఆ కోపాన్ని తీసివేసి కనికరాన్ని పొందింది ఏ ప్రార్థన? చెప్పాలి, ఏ ప్రార్థన? అందుకని అమ్మా, మనం చేసే కన్నీటి ప్రార్థన సామాన్యమైంది కాదు, అనుకున్నంత తేలిక కాదు. ఎంత విలువైందో తెలుసా? దాన్ని తెలియకనే మనం కన్నీరు కార్చలేకపోతున్నాం కదా. కొంతమంది కన్నీటి ప్రార్థన చేయరు. ఆ పాస్టర్ గారు ఏ ప్రార్థన చేస్తే క్యాజువల్గా చేసుకుంటూ లేచి వెళ్ళిపోతారు. కానీ కన్నీరు గార్చి ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. ఏం పొందుకుంటాం మనం? దేవుని కనికరాన్ని పొందుకుందుముగాక. కొంతమందికి కన్నీరు రాదు, కన్నీరు కార్చలేరు. కన్నీరు కారవటం ఎంత ధన్యతో తెలుసా? హృదయం ఎంత వ్యాకోచం చెందితే, హృదయం ఎంత పశ్చాత్తాపడితే, హృదయ వేదనకు గురి అయితే ఆ కన్నీరు, పశ్చాత్తాపంతో ఉంటే ఆ కన్నీరు వస్తుంది. అందుకనే ఆ ప్రార్థన చూడండి, కనికరాన్ని పొందుకుందా లేదా? ఇక్కడ వాక్యంలో ఏముంది? 16వ వచనంలో మనం కనికరించబడతాం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు మనం ప్రార్థన చేస్తేనంట దేవుని కనికరం దిగివచ్చునుగాక. ఒకటి, దేవుని కనికరాన్ని పొందుతాం ప్రార్థనలో. రెండవది, సమయోచితమైన సహాయము కొరకు. ఏ కొరకు? అందరనండి, దేని కొరకు? సమయోచితమైన సహాయాన్ని మనం పొందుతాం. సమయోచితమైన సహాయం అంటే ఏంటో తెలుసా? ఏ సమయానికి ఏ సహాయం కావాలో దేవుడు చేస్తాడు మనకి. ఎప్పుడు? కృపాసనము దగ్గరికి వచ్చినప్పుడు, కృప దొరికే స్థలానికి మనం వచ్చినప్పుడు, ప్రార్థనా స్థలములో మోకరించినప్పుడు, ప్రార్థన చేయటానికి మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయము దొరుకునుగాక, సహాయము లభించునుగాక. సహాయం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మనుషులు సహాయం చేస్తారా? ఏమ్మా, బంధువులు సహాయం చేస్తారా? నిన్న మల్లేశ్వరి వాళ్ళ పాప, ఒడ్డోళ్ళ బజార్ మల్లేశ్వరి ఉంది కదా, వాళ్ళ మనవరాలు వాళ్ళు ఒకటే మోయిన రండి పాస్టర్ గారు, ఒక్కసారి రండి, ఒక్కసారి రండి. జయమ్మ గారితో చెప్పి పంపించారు, నెల్లంపూడి మస్తానముతో చెప్పి పంపించారు, రండి ఒక్కసారి అని. పోతే హాస్పిటల్కి పోతే ఏముంది? ధనం ఉంది, చేతులు డాక్టర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు సహాయం కోసం వాళ్ళు పాస్టర్ గారిని పిలిచారు? అమ్మా, ధనం ఉంది, ధనం పెట్టుకోగలరు, మంచి వైద్యం ఉంది హాస్పిటల్లో. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ధనం ఉన్నా, వైద్యుల యొక్క వైద్యం ఉన్నా, ఇవన్నీ కూడా సఫలం కావాలంటే, అవునా కాదా? దేవుని సహాయం. అక్కడికి పోతే పాప 7 రోజుల పాప. ఎన్ని రోజులు పాప? చిన్న పాప. చూడండి ఎంత గెలగలలాడిపోతున్నారు. ఆ చిన్న అమ్మాయి, తల్లి అలేఖ్య, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అల్లాడిపోతుంది, బిడ్డ అల్లాడిపోతున్నారు. నాకైతే కన్నీరు వచ్చింది. ప్రభువా, అయ్యా ఈ పాపం దర్శించు, అయ్యా ఈ పాపం దర్శించు. నీ సహాయం కావాలి పాపకయ్యా, నీ సహాయం కావాలి. ఆ 3 రోజులు ఆ జయమ్మ గారు, భూలక్ష్మి మందిరంలో, ఇంకా కొంతమంది వచ్చారు నైటు, ఈశ్వరమ్మ, అన్యమ్మ, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి 3 రోజులు అమ్మ చేస్తానే ఉన్నాం పాప కొరకు. నేను అడిగాను నిన్న ఆయనకి ఫోన్ చేసి, ఎట్టుందయ్యా అంటే,
పర్వాలేదన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రాణం అంతా గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. ఏమైద్దో, చిన్న పాపకి ఏమైద్దో, పాపకి ఏమైద్దో. అందుకని చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, మన చుట్టూ ఎంత సహాయం ఉన్నా, మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మన సహాయకుడైన యేసయ్యని చూడాల్సింది, అవునా కాదా? ఇక్కడ ఏముంది తెలుసా? ప్రార్థనలో మనకు సహాయం దొరుకునుగాక. ఇప్పుడు మనం సహాయం కోసం ఎక్కడ కూర్చోవాలి? ప్రార్థనలో కూర్చోవాలి, అవునా? ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన చేయకుండా సహాయం వచ్చిద్దా? వచ్చిద్దన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయకపోయిన సహాయం వచ్చిద్దన్న వాళ్ళు రాదు. ప్రార్థనే మనకు సహాయం చేయించింది, అవునా కాదా? ప్రార్థనే. కనాను స్త్రీ ఏమన్నది కనాను స్త్రీ ఏమన్నదమ్మ? కనాను స్త్రీ అడిగింది, కాదు, ఒక మాట అడిగింది ప్రభువుని. అది చదివారు మీరు మొన్న. కాదు, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమయ్యా అని అడిగింది. ఏం చేయమంది? అందరూ అడగండి దేవుణ్ణి, సహాయం దావీదు కుమారుడా. అందరూ అనండి. ఇంద్రమ్మ కళ్ళు మూయొద్దు. దావీదు కుమారుడా, గట్టిగా దావీదు కుమారుడా నాకు సహాయం చేయి తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి. అడిగిందా లేదా? సహాయం అడిగిందా లేదా? ఇక్కడ కూడా ఎబ్బీ పత్రికలో సహాయం కావాలంటే మనం కనాను స్త్రీ ఎవరిని అడిగింది సహాయం కావాలని? దేవుణ్ణి అడిగింది. అడగటమే ప్రార్థన, అడగాలి. మా దేవుణ్ణి అడుగమ్మంటే అదేదో నువ్వే అడుగు పాస్టర్ గారు. అమ్మో సహోదరు, అదేదో నువ్వే అడుగు, నువ్వే అంటాడు. ఎవరు అడగాలి సహాయం కోసం? అమ్మా, ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళు అడగాలా లేదా? వాళ్ళు అడగరు. ఎవరు అడగాలి సహాయం? పక్క వాళ్ళు అడగాలి. అయ్యా ఏమో సహాయం చేయి, రికమెండేషన్ కదా. దేవుని దగ్గర రికమెండేషన్ పనికి వచ్చిందా? మన సహాయం మనకు ఆపదైనప్పుడు మనం అడగాలి, మనకు బలహీనత మనం అడగాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రార్థనలో మనకేం దొరికిద్ది? సహాయము. ఏ సహాయం కావాలన్నా మనకి ఎక్కడ దొరికిద్దమ్మా? ప్రార్థనలోనే దొరికిద్ది. రెండు వచ్చినాయి ప్రార్థన ద్వారా ఉపయోగాలు. ఒకటి, ప్రార్థన చేస్తే కనికరించబడతాం, అంటే దేవుని కనికరాన్ని పొందుకుంటాం, దేవుని దయను పొందుకుంటాం. రెండవది, సహాయాన్ని పొందుకుంటాం. ఇవన్నీ రేపు అడుగుతా వచ్చే శుక్రవారం. సహాయాన్ని పొందుకుంటాం. మూడవది కృప పొందునట్లు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో మనకేం దొరికిద్దంట? కృప పొందుకుంటాం. అందరూ అనండి. అమ్మా, ఏం పొందుకుంటాం ప్రార్థనలో? కృప పొందుకుంటాం. కృప ఎక్కడ దొరికిద్ది? చదువుదాం, కృప ఎక్కడ దొరికిద్దో. రోమా పత్రిక తీయండి ఒకసారి. రోమా పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి రండి. కృప దొరికే స్థలం చూపిస్తా మీకు. రోమా 10వ అధ్యాయం తీశారా అందరూ? రోమా 10వ అధ్యాయం తీశారా? తీస్తే 12వ వచనం చదవండి. 12వ వచనం. 12. అమ్మా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి, ఇది మనకు కావలసింది, తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొకసారి ఆమేనండి అంటానే ఉండండి. ఇది మనకు పొందుకొందుముగాక, కృప మనకు లభించునుగాక, దేవుడు అనుగ్రహించునుగాక. కృప ఎవరికి చూపిస్తాడు? తనకు ప్రార్థన చేయువారి ఎడల, తనకు ప్రార్థన చేయని వారి ఎడల కృప చూపిస్తాడు. నా బైబిల్ అట్లాగనే ఉంది. మరి నేను ఉదయం లెగవను, సాయంత్రం ప్రార్థన చేయను,
నా ఎడల దేవుడు అధిక కృప చూపిస్తున్నాడు. ఏందమ్మా? లేదా? ఎట్లాగుంది? నీ బైబిల్ ఎట్లాగుంది? చదవండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరి బైబిల్లో ఒకే రకంగా ఉంటుంది. ఎవరి ఎడల కృప చూపుతాడు? మరి నువ్వు ప్రార్థన చేయకపోతే మంచంలో పండుకొని నా కృప కావాలి, నా కృప కావాలని దొరికిద్దా? అనుకుంటే దొరకదు. ప్రార్థన చేస్తే దొరికిద్ది. ఇక్కడ నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట నేను చదివి వినిపించింది మీకు. పౌలు గారు చెప్తున్న మాట, ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప ఎవరికి దొరికిద్ది? తనకు ప్రార్థన చేయువారి ఎడలా. అంటే తన మోకాళ్ళుని ఎవరైతే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో, మోకాళ్ళుని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతారో వాళ్ళకి ఆయన ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. మరి కృప ఉంటే మనకు బలం ఏంటి? కృప ఉంటే మనకేంటి ఉపయోగం? కృప ఉంటే మనకు ఉపయోగం ఏంటి? నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, నీకు కాలునయ్యా, నీ బ్రతుకలేనయ్యా యేసయ్యా, కృప నాకు చాలునయ్యా, లేనిదేనే బ్రతుకలేనయ్యా, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. ఈ పాట రాసింది ఎవరో తెలుసా? ఎవరు? యేసన్న గారా? ఆయన ఏమన్నాడు? నీ కృపలే నీ క్షణము నేను ఊహించలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నీ కృప లేకుండా ఒక్క క్షణము నేను. ఆయన కృప లేకుండా మనం బ్రతకలేము. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే. పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో, ఈ స్థితిలో ఉన్నానంటే. ఈ పాట రాసింది ఎవరు? మాథ్యూ అన్నగారు. అమ్మా, ఇంకా బ్రతికున్నానంటే, ఇంకా నేను వెళ్తున్నానంటే, వస్తున్నానంటే, బ్రతికున్నానంటే, నా కుటుంబంలో ఒక పాత్రగా ఉన్నాను అంటే, సజీవుడిగా ఉన్నాను అంటే ఆయన కృపే. మరి కృప మనకి ఎందుకు కావాలయ్యా? ప్రతి క్షణం కావాలి. బయటికి వెళ్ళేటప్పుడు కావాలి, వచ్చేటప్పుడు కృప కావాలి. కృప లేదనుకో, సాతాను ఏం చేస్తాడు? సాతాను ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా అనుక్షణం ఆయన కృప. ఒకవేళ కృప లేదనుకో నీకు, ఒక్కసారి యోబు గారి ఇంటి చుట్టూ ఉన్న కృపను దేవుడు తీసేశాడు. అర్థమైందా? యోబు గారి ఇంటి చుట్టూ ఉన్న కృపను దేవుడు ఏం చేశాడు? తీసేసిన తర్వాత ఏమైందో చెప్పండి. ఏమైంది? సాతాను ఇంట్లోకి వచ్చిందా లేదా? ఇంట్లోకి వచ్చి ఏం చేసింది? మత్సంగా కూర్చొని పలావు తింటుందా? మొత్తం గలిబిలి కోడి గనక చెలికినట్టు చల్లా చెదరు ఆ గుడారాన్ని గూడుని చెదిపింది. కానీ దేవుడు కృపలో ఉన్నంత కాలం సాతాను వచ్చిందా? అందుకని కృప ఎందుకు కావాలి అంటే, వాడు రాకుండా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలంటే ఎవరు కృప కావాలి? మరి ఈ కృప ఎక్కడ దొరికిద్ది? ప్రశ్న. ఇందాక చెప్పి ఈ కృప దేవుడు ఎవరికి చూపిస్తాడు? ఈ కృపను ఎవరికి ఇస్తాడు? అది కోసం ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపునుగాక. ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రార్థన చేయాలా లేదా? ఎంతమంది చేస్తున్నారు? బలంగా అందరూ చేసుకుంటున్నారమ్మా. అందరూ చేయాలి. సంఘంలో అందరూ చేయాలి, బయట ఉన్న వాళ్ళందరూ చేయాలి, సేవకులు చేయాలి, సంఘస్థులు చేయాలి, అన్ని సంఘాలు, అన్ని సేవకులు, దేశమంతా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ప్రార్థన వలన 3 ఆశీర్వాదాలు. ఒకటి, దేవుని కనికరాన్ని పొందుకుంటాం ప్రార్థన చేస్తే. రెండవది, ప్రార్థన చేస్తే
సహాయాన్ని పొందుకుంటాం. మూడవది ప్రార్థన చేస్తే కృపను పొందుకుంటాం. నాలుగవది చెప్పి నేను ముగిస్తా. నాలుగవది అక్కడే ఉంది ధైర్యముతో దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, కాస్త నవ్వుతూ చెప్పండి, కాస్త ఏడుస్తూ చెప్పండి. వెరీ గుడ్. నవ్వుతూ చెప్పాలి. దేవునికి మహిమ కలుగుని గాక. అవునా కాదా అమ్మా? నాలుగవది ఏంటో తెలుసా? ధైర్యం. ఏంటిదమ్మా? ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడ దొరికింది మనకి? ప్రార్థన చేసుకుంటున్నాం, నేను యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నాకు ధైర్యంగా ఉన్నాం, నేను ధైర్యంగా ఉన్నాను. ఏందయ్యా మరి నీకు భయం లేదా? నాకేం భయం? యేసయ్య అన్నాడు, ప్రార్థనలో కూర్చున్నా, నేను ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటున్నా, ఆయనే నా ధైర్యం. దేవుని స్తోత్రం. చూడండి ఎంత ధైర్యంగా ఉంటామో తెలుసా ప్రార్థన చేసుకుంటే. ప్రార్థన లేకపోతే భయం వచ్చింది. అమ్మో ఏమవుద్దో, ఏమైపోతామో, ఈ సమస్య ఏం చేసిద్దో, ఈ బలహీనత ఏం చేసిద్దో, ఈ బిడ్డ ఏమైపోతాడో. కానీ నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీకు తెలియని ధైర్యాన్ని ఎవరిస్తారు? దేవుడు అనుగ్రహించునుగాక. మరి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మనం నిలబడగలుగుతున్నామంటే ఏ ధైర్యమో చెప్పండి. సామెతల 28 మొదటి వచనములు అంటాడు, దుష్టుడు తరముకుండానే పారిపోతాడు, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడా లేదా? నీతిమంతుణ్ణి దేవుడు ఎవరితో పోల్చాడు? నీతిమంతుణ్ణి చెప్పాలి. సింహం. మన ఏ సింహం? యోధా గోత్రపు సింహపు గర్భాన పుట్టిన వాళ్ళు ఏమవుతారు? పిల్ల. ఏమ్మా? సింహాన గర్భాన పుట్టిన వాళ్ళు ఏమవుతారు? పిల్లి గర్భాన పుట్టిన వాళ్ళు ఏమవుతారు? సింహాన గర్భాన పుట్టిన వాళ్ళు ఏమవుతారు? సింహము రక్తముతో కడగబడిన మనం సింహపు పిల్లలమే. స్తోత్రం చెప్పండి. ఏ పిల్లలము? కొన్నాళ్ళకి సింహ పిల్ల ఏమైద్ది? సింహం అయిద్ది. అవునా కాదా? ఏమైద్దమ్మా సింహ పిల్ల? ఇప్పుడు పిల్లే, రేపేమైద్ది? సింహముగా మారునుగాక. సింహము ఎవరికన్నా భయపడిద్దా? దేనికైనా భయపడిద్దామా? సింహం భయపడిద్దా? భయపెట్టే రకమే తప్ప మరి మనం ఎందుకు భయపడుతున్నాం? పాస్టర్ గారు, రాత్రి నాకు పీడకాలు వచ్చింది, తెల్లారేసరికి ఒళ్ళెచ్చపడింది. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆ కళకి ఎందుకు భయపడుతున్నావు? ఆ దర్శనానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ఏమైందని ఉలిక్కి పడుతున్నావు? ధైర్యంగా ప్రభు చెంత చేరి, ప్రభువా ఇదిగో నీవు ఉన్నావు తండ్రి, నీవు నాకుండగా నాకు భయం ఏందయ్యా, ధైర్యంతో నువ్వు గనక బ్రతకగలిగితే దేవుడు ముందుకు నడిపించునుగాక. నువ్వు భయపడతా ఉంటే అనుక్షణము కుంగిపోతావా లేదా? భయపడుతూ ఉంటే కుంగిపోతాం. ధైర్యంగా ఉంటే చెప్పాలి. ధైర్యంగా ఉంటే సహోదరు అన్నది భర్తని, ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఎడుతున్నావు? నీకేమైందో ఎడుతున్నావు? నాకేం భయం లేదు, నువ్వెందుకు ఎడుతున్నావు? ఎడవద్దు. ఏమైంది? ఎందుకు ఎడవద్దు అంటాడు? మనకి దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఎవరున్నారు మనకి? భర్త ఏడుస్తుండే, భార్య ఏమన్నది? ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో, కళ్ళ నీళ్ళు తుడుచుకో. ఎందుకు? నువ్వు నాకు కావాలి, నేను ఇకుంటా, ఎక్కడికి పోను, నేను ఇంటికి వస్తా, ధైర్యంతో సాక్ష్యం చెప్పాలి. యెరూషలేము మందిరంలో దేవుని స్తోత్రం, ధైర్యం, నా యేసయ్య నాకున్నాడు, ధైర్యం. అంతే. ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక కృపాసనం దగ్గరికి మనం వస్తున్నాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రార్థనా శక్తి. ఏ శక్తి అమ్మా? ప్రార్థన బట్టి, విన్న వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి. సంఘం అంతా నా కొరకు చేస్తున్నారు, సహోదరులు చేస్తున్నారు, దైవజనుడు నా కొరకు చేస్తున్నారు. ఇంతమంది ప్రార్థన చేస్తుంటే నాకేం కాదో, ఎడవక, ధైర్యంగా ఉండో. చూడండి, ఆ మాట గుండె లోతుల్లో నుంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. గుండెలో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ఎవరైనా సరే ఏడుస్తూ ఉంటే వాళ్ళని మాత్రం ఏడవనియొద్దు. ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా?
ఎందుకు ఏడుస్తున్నావు? నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహముపి. స్తోత్రం. పాడాలి. స్తోత్రం. నీవే నా ఆత్మదాహముపీచిన వెంబడించిన పండవో కలవరపడిని కొండల వైపు నా కన్నులే తోదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలిదనా, కొదువతో కుమిలిదనా. హల్లెలూయా. ఎందుకు పాడుకున్నావు పాట? ఎందుకు పాడుకున్నావమ్మా? నీవు నాకుండగా నీవే నా అండగా. ఎవరు నీ అండ? నీకు అన్నుండ కాదు, చెప్పుకోపో. అదేనా చెబుతా. ఆయన యూత్ నీ సంగతి చూస్తాడు. దేవుని స్తోత్రం. మన అండ ఎవడమ్మా? మనకు అండ. ఒక ఇంటికి వెళ్ళా, సహోదరి ఏడుస్తుంది, పాస్టర్ గారు ఇట్లా జరుగుతుంది, అండ లేదని ఏడిపిస్తున్నారు, వాళ్ళందరికీ అండ ఉన్నట్టు. నేను అన్నా, వాళ్ళకున్న అండ కంటే చెప్పాలి ఏమా నీకున్న అండ గట్టిగా చప్పట్లు కొట్టి. ఇప్పుడు వాళ్ళకేమో లోక సంబంధమైన అండ, మనకేమో పరసంబంధమైన అండ. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తే ఈ 4 ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన మాత్రం మానేయద్దు. ఎప్పుడు ఆహర్నిశలా ప్రార్థన. ఎన్ని మేళ్ళు ఉంటాయి? ఒకటి దేవుని కనికరించబడతాం. కనికరం మన మీద దయ జాలి చూపిస్తాడు. 2వది సహాయం దొరికిద్ది. 3వది కృప పొందుకుంటాం. 4వది నీకు తెలియని ధైర్యాన్ని ఇస్తాడు. ఈ 4 ఆశీర్వాదాలు మనందరికీ రావాలి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి రావాలని ఆశిస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.